మహానటి సీతారామం సినిమాలతో తెలుగు హీరో అయిపోయారు దుల్కర్ సల్మాన్. ప్రస్తుతం ఈయనతో సినిమాలు చేయడానికి మన నిర్మాతలు పోటీ పడుతున్నారు. సితార ఎంటర్టైన్మెంట్స్ లో ఇప్పటికే లక్కీ భాస్కర్ మూవీ చేస్తున్నారు దుల్కర్. ఆగస్టులో ఈ చిత్రం విడుదల కానుంది. అయితే ఈయన ఫోకస్ అంతా ఇప్పుడు తెలుగు ఇండస్ట్రీపైనే ఉంది. లక్కీ భాస్కర్ సెట్స్ పై ఉండగానే మరో తెలుగు సినిమాకు దుల్కర్ ఓకే చెప్పినట్లు తెలుస్తోంది. పవన్ సాధినేనితో దుల్కర్ సల్మాన్ ప్రాజెక్టు ఓకే అయినట్లు ప్రచారం జరుగుతోంది. మొత్తానికి సొంత ఇండస్ట్రీ కంటే తెలుగుకే ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తున్నారు మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి వారసుడు. తాజాగా కల్కి సినిమా చూసిన టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ఈ మూవీపై ప్రశంసలు కురిపిస్తూ ఎక్స్ వేదికగా పోస్ట్ పెట్టారు. కల్కి మూవీ అద్భుతంగా ఉంది. నాగ్ అశ్విన్ విజన్ కి హ్యాట్స్ ఆఫ్. ప్రతి ఫ్రేమ్ ఓ కళాఖండం. బిగ్ బి అమితాబ్ బచ్చన్ స్క్రీన్ ప్రెజెన్స్ ని ఎవ్వరూ మ్యాచ్ చేయలేరు. కమల్ హాసన్ ఏ పాత్ర పోషించినా దానికి ప్రత్యేకత తీసుకొస్తారు. ప్రభాస్ మరో గొప్ప క్యారెక్టర్ లో చాలా సులభంగా నటించేశారు. దీపిక ఎప్పటిలాగానే అద్భుతంగా కనిపించారు. ఇంతటి భారీ విజయాన్ని సొంతం చేసుకున్న వైజయంతి సంస్థకి, చిత్ర బృందానికి అభినందనలు అని మహేష్ బాబు తన ట్వీట్ లో రాసుకొచ్చారు. కోలీవుడ్ స్టార్ విజయ్ హీరోగా రూపొందిస్తున్న చిత్రం ద గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ వినాయక చవితి కానుకగా సెప్టెంబర్ 5న ఈ సినిమా విడుదల కానుంది. మైత్రి మూవీ మేకర్ సంస్థ ఈ మూవీ తెలుగు రైట్స్ ని దక్కించుకోగా ఆంధ్ర, తెలంగాణలో ఈ చిత్రాన్ని భారీ ఎత్తున రిలీజ్ చేసేలా ప్లాన్ చేస్తున్నట్లు ప్రకటించారు. విజయ్ 68వ చిత్రంగా రానున్న ఈ మూవీలో విజయ్ డ్యూయల్ రోల్లో కనబడనున్నారు. ప్రస్తుతం టాలీవుడ్ లో మోస్ట్ బిజియెస్ట్ హీరోయిన్లలో ఒకరుగా కొనసాగుతోంది మీనాక్షి చౌదరి. తెలుగులో 5 సినిమాలు చేస్తోంది. మీనాక్షి చౌదరి హీరోయిన్ గా, దుల్కర్ సల్మాన్ హీరోగా నటించిన లక్కీ భాస్కర్ మూవీ సెప్టెంబర్ 7న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. కాగా మీనాక్షి చౌదరి హీరోయిన్ గా నటించిన మరో పాన్ ఇండియన్ మూవీ ద గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ దళపతి విజయ్ హీరోగా నటిస్తున్న ఈ మూవీని సెప్టెంబర్ 5న ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు మేకర్ సన్నాహాలు చేస్తున్నారు. ఒక్కరోజు గ్యాప్ లో మీనాక్షి చౌదరి 2 పాన్ ఇండియన్ సినిమాలు రిలీజ్ కావడం ఆసక్తికరంగా మారింది. తెలుగులో మీనాక్షి చౌదరి ప్రస్తుతం చిరంజీవి విశ్వంభర్లో ఓ కీలక పాత్ర చేస్తోంది. అలాగే వరుణ్ తేజ్ మట్కా, విశ్వక్సేన్ మెకానిక్ రాఖీలలో మీనాక్షి చౌదరి హీరోయిన్ గా నటిస్తోంది. దర్శకుడు సందీప్ రెడ్డి వంగ తన స్పిరిట్ సినిమాను పాన్ వరల్డ్ స్థాయిలో తెరకెక్కించేందుకు సన్నాహాలు మొదలుపెట్టారు. ఈ సినిమా బడ్జెట్ 300 కోట్లపైన అని అన్నట్లు టాక్. ఈ పాన్ వరల్డ్ సినిమాలో విలన్ గా హాలీవుడ్ స్టార్ విలన్ లీ డాంగ్ సిక్ ని తీసుకునేందుకు నిర్ణయించారట. అప్పుడు ఆయనతో సంప్రదింపులు కూడా మొదలయ్యాయని సమాచారం. ఈ సినిమా కథ ఇంటర్నేషనల్ స్థాయిలో ఉంటుందట. అందుకే హాలీవుడ్ నటులపై దృష్టి సారించారు సందీప్ రెడ్డి వంగ.